లాస్ట్ క్లాస్లో మనం ప్రణాళికల గురించి బేసిక్స్, నెక్స్ట్ ప్రణాళిక సంఘం గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రణాళికలు, ఆర్థిక సాంఘిక లక్ష్యాలు. ఓకే, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. దాని పేరు జాతీయ అభివృద్ధి మండలి, అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, సింపుల్గా ఎన్డీసీ అంటాం దీన్ని. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయబడింది. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో పాయింట్, ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 మార్చి 15. ఓకే, సో ప్రణాళిక సంఘం ఏర్పాటైన తర్వాత అటు ఇటుగా ఒక 2 ఏళ్ళకి ఇది ఏర్పాటైందనమాట, ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేది. ఓకే, ఇది కూడా ప్రణాళిక సంఘం లాగే రాజ్యాంగేతర చట్టబద్ధం కాని సంస్థ, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అలానే నాన్ స్టాట్యుటరీ బాడీ అన్నమాట ఇది. ఓకేనా? ఓకే, దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే కేంద్ర మంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పాటు చేశారు. ఓకే, దీని ఏర్పాటు వెనుక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ప్రణాళిక సంఘం తర్వాత ఏర్పాటు చేసిన సంఘం, కాకపోతే దీనికి ప్రణాళిక సంఘం కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రణాళిక సంఘం అనేది సలహా సంఘం అని చెప్పుకున్నాం ఇంతకుముందే మనం. ఓకే, అంటే ఇక్కడ ప్రణాళిక సంఘం అనేది సలహాలు ఇస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. మరి ఆ సలహాలను ఆమోదించేది ఎవరంటే ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేది. ఓకే, సో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే రాష్ట్రాలకు ప్రణాళిక సంఘానికి మధ్యగా సహకారం అందించడం అనమాట, అంటే మీడియేటర్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేది. ఓకే, ప్రణాళిక నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రణాళికలను తయారు చేసేదేమో ప్రణాళిక సంఘం, ఆ ప్రణాళికలను ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. ఓకే, ముసాయిదా ప్రణాళికలు లేదంటే డ్రాఫ్ట్ ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటిని చేంజ్ చేసే అధికారం కూడా ఈ జాతీయ అభివృద్ధి మండలికి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. మెంబర్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రణాళిక సంఘంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా దీంట్లోనే ఉంటారు. ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రధాని ఉంటాడు, ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ప్రణాళిక సంఘం కార్యదర్శి ఉంటాడు. నెక్స్ట్ ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్రపాలిత ప్రాంతాలు అయితే కనుక లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు, క్యాబినెట్ మంత్రులు ఉంటారు. నెక్స్ట్ ప్రణాళిక సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లోనే ఉంటారు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులే. ఓకే, అంటే ప్రణాళిక సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళే, అంటే ఆ పదవి పొందడం వల్ల దీంట్లో కూడా మెంబర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఎక్స్ అఫీషియో సభ్యులు అంటాం అనమాట. ఓకే, వీళ్ళలో పూర్తికాల సభ్యులు ఎవరు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిపోయాడు అనుకోండి, సడన్గా కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఎలక్ట్ అయ్యారనుకోండి, ఆయనే దీంట్లో కూడా కంటిన్యూ అవుతాడు. ఓకే, సో పూర్తికాల సభ్యులు అంటూ ఎవరు ఉండరు అనమాట, స్పెసిఫిక్గా దీనికోసం ఎన్నుకోవడం అంటూ కూడా ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఈ ఎన్డీసీ లేదంటే జాతీయ అభివృద్ధి మండలి ఆఖరి సమావేశం లేదా 57th మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 27th డిసెంబర్ 2012లో జరిగింది. ఎందుకు జరిగిందంటే అప్పుడు 12th 5-year ప్లాన్ని ఆమోదించడానికి లేదంటే దాని గురించి డిస్కస్ చేయడానికి జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంక అప్పటి నుంచి 58th మీటింగ్ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదంటే తర్వాత ప్రణాళిక సంఘాన్ని మొత్తం రద్దు చేసి నీతి ఆయోగ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది 2015లో. ఆ తర్వాత నుంచి కూడా మనకి నీతి ఆయోగ్ ఉంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేసే పనులన్నీ కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ చేస్తుంది అనమాట. ఓకే, అదొక థింక్ ట్యాంక్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, సో దీని డ్యూటీస్ అన్నీ కూడా నీతి ఆయోగ్ చేస్తుంది. అలా అని చెప్పి యాజ్ ఆఫ్ నో అయితే ఈ ఎన్డీసీని రద్దు చేయలేదు. ఈ ఎన్డీసీ అనేది ప్రజెంట్ ఉంది, కాకపోతే వర్కింగ్లో లేదనమాట. చెప్పాం కదా 2012లో లాస్ట్ మీటింగ్ అయింది, తర్వాత నుంచి ఇది వర్కింగ్లో లేదు. ఓకే, అలాగే దీన్ని అబాలిష్ చేయాలని ప్రపోజల్ అయితే ఉంది కానీ దాన్ని ఎవరు అప్రూవ్ చేయలేదు, ఇంకా అబాలిష్ అయితే చేయలేదు. ఓకే, ఎగ్జిస్టెన్స్లో అయితే ఉంది ప్రజెంట్ ఈ ఎన్డీసీ అనేది, జాతీయ అభివృద్ధి మండలి అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంది. కాకపోతే దీనికి తర్వాత మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏం జరగలేదు. ప్రజెంట్ మెయిన్ ఫోకస్ అయితే అంతా నీతి ఆయోగ్ మీద ఉంది. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, ప్రణాళికలు, ఆర్థిక సాంఘిక లక్ష్యాలు. ఓకే,
మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. అసలు మన ప్రణాళికల మెయిన్ టార్గెట్ ఏంటంటే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అని, అంటే ఆర్థిక వృద్ధి జరగాలని మెయిన్ టార్గెట్గా పెట్టుకుని ఈ ప్రణాళికలు మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్థిక వృద్ధితో పాటుగా కొన్ని వేరే వేరే రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట, లక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఒకసారి ఓవరాల్గా చూద్దాం. ఓకే, ఈ లక్ష్యాలన్నింటినీ ఏంటంటే మనం ప్రణాళికల డాక్యుమెంట్స్ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకే, అవి ఏంటంటే ఆర్థిక వృద్ధి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనమాట. అంటే వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా మనకు మనమే అన్నీ ప్రొడ్యూస్ చేసుకొని మనకు మనమే బతకడం అనమాట. నెక్స్ట్ నిరుద్యోగ నిర్మూలన, అంటే మనందరికీ తెలిసిందే. ఆదాయ అసమానతల తొలగింపు, అంటే ఒకరికి మరీ ఎక్కువ ఆదాయం వచ్చి ఒకరికి ఆదాయం లేకుండా ఇలా ఉండకుండా ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈక్వల్గా ఆదాయం ఉండేలా చూడడం అనమాట. ఓకే, నెక్స్ట్ పేదరికాన్ని నిర్మూలించడం. ఆధునికీకరణ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. మోస్ట్లీ మన ఎకనామిక్ యాక్టివిటీస్ మీద ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. నెక్స్ట్ సమ్మిళిత సుస్థిర వృద్ధి. ఈ సమ్మిళిత వృద్ధిని మనం ఇంక్లూసివ్ గ్రోత్ అని చెప్తాం ఇంగ్లీష్లో. అంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఈక్వల్గా డెవలప్ అవ్వడం అనమాట. ఓకే, అందరూ ఈక్వల్గా డెవలప్ అయితే దాన్ని సమ్మిళిత వృద్ధి అంటాం. నెక్స్ట్ ఈ సుస్థిర వృద్ధి అంటే ఏంటంటే జనరల్గా డెవలప్మెంట్ అంటే మన అందరికీ తెలిసిందే, మనకున్న రీసోర్సెస్ అన్నిటిని యూజ్ చేసుకొని బాగా గ్రోత్ అవ్వడాన్ని డెవలప్మెంట్ అనొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఉన్న రీసోర్సెస్ అన్నీ మనమే వాడుకుంటే ఫ్యూచర్ రాబోయే తరాలకి ప్రాబ్లం అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 20 ట్రీస్ ఉన్నాయి అనుకుందాం. ఆ 20 ట్రీస్ని నేను ఇప్పుడే నా చుట్టుపక్కల ఉన్న 20 ట్రీస్ని కొట్టేసి ఒక పేపర్ ఫ్యాక్టరీ పెట్టేసి నేను డెవలప్ అయిపోతాను అనుకోండి. నేను డెవలప్ అయిపోయాను. ఓకే, నా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అసలు ట్రీసే లేకుండా పోతాయి. ఓకే, సో ఇలా జరగకుండా నేను ఏం చేస్తానంటే ఒక 10 ట్రీస్ నేను కొట్టేసుకుని ఒక 10 ట్రీస్ ఉంచాను అనుకుందాం నెక్స్ట్ జనరేషన్కి. ఓకే, సో ఆ జనరేషన్ కూడా కొంచెం బాగుపడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో సింపుల్గా సుస్థిర వృద్ధి అంటే ఏంటంటే మన జనరేషన్ బాగుపడటంతో పాటుగా, అంటే మన జనరేషన్ డెవలప్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ని నాశనం చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళ రీసోర్సెస్ని పక్కన పెడుతూనే మనం డెవలప్ అవ్వగలగాలి. ఓకే, సో ఇలా డెవలప్ అయితే దాన్నే సుస్థిర వృద్ధి అంటాం అనమాట. ఇంతకుముందు ఎకనామిక్ టెర్మినాలజీ టైంలో మనం చెప్పుకున్నాం దీని గురించి డీటెయిల్గా. ఓకే, సో ఇప్పుడు వీటి గురించి ఇవి మనకి లక్ష్యాలు అనమాట. ప్రణాళికలు మెయిన్ ఫోకస్ చేసిన లక్ష్యాలు, అవి ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకున్నాయనేది ఒకసారి చూద్దాం. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా మనకి మెయిన్ ఫోకస్ వచ్చేసి ఆర్థిక వృద్ధి అనమాట. ఇలా ఆర్థిక వృద్ధిని మెయిన్ ఫోకస్ కింద ఎందుకు పెట్టుకున్నామో మన అందరికీ తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళ టైంలో మొత్తం నానా రకాలుగాను మన ఎకానమీని చీల్చి చెండాడేశారు. సో అన్ని రకాలుగాను కూడా దారుణమైన స్టేట్లో ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎకనామికల్గా డెవలప్ అవ్వాలని చెప్పి మన లీడర్స్ అందరూ ఆలోచించి ఈ ప్రణాళికలు అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ద మెయిన్ ఫోకస్ ఈజ్ ఆర్థిక వృద్ధి లేదా ఎకనామిక్ డెవలప్మెంట్. సో దీనికోసం ఏం చేశారంటే 1, 2, 3 అంటే మొదటి 3 ప్రణాళికల్లోనూ కూడా మనకు జాతీయ తలసరి ఆదాయ పెరుగుదలకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ 3 ప్రణాళికల్లోనూ కూడా జాతీయ తలసరి ఆదాయ పెరుగుదలకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఓకే, అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈక్వల్గా ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పి ఫస్ట్ 3 ప్రణాళికల్లోనూ కూడా మెయిన్ ఫోకస్ పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ 4th ప్రణాళికకి వచ్చేసరికి స్థిరత్వంతో కూడిన వృద్ధి. ఓకే, అంటే గ్రోత్ ఉండాలి, ఆ గ్రోత్ కన్సిస్టెంట్గా ఉండాలని చెప్పి 4th ప్రణాళిక నుంచి కూడా ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇలా ఫోకస్ చేస్తే ఫస్ట్ 3 దశాబ్దాల్లోనూ, అంటే 1950 నుంచి ఫస్ట్ 3 దశాబ్దాల్లోనూ వార్షిక వృద్ధి రేట్ ఎంత వచ్చిందంటే 3.5% వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదే 1981 నుంచి 2017 మధ్య వృద్ధి రేట్ ఎంత వచ్చిందంటే 5.9% వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే మనకి డెవలప్మెంట్ జరిగినట్టే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ డెవలప్మెంట్ మీద. ఏంటంటే అవి ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయిందని, నెక్స్ట్ బీఓపీ అసమతుల్యం బాగా పెరిగిందని. బీఓపీ అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం అనమాట. అంటే ఎగుమతులకి దిగుమతులకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, మనం ఎగుమతులు చేస్తే కొంచెం మనీ వస్తాయి, నెక్స్ట్ దిగుమతులు చేస్తే మన మనీ కొంచెం ఖర్చు అవుతాయి అనమాట. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వనరుల అసమర్థ వినియోగం కూడా ఎక్కువైంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సుస్థిరాభివృద్ధి దగ్గర. ఓకే, అలా కాకుండా మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని చాలా ర్యాపిడ్గా యూజ్ చేసేసారు, కానీ దానివల్ల మనం అనుకున్న లాభం అయితే రాలేదని చెప్పి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే,
ఆర్థిక వృద్ధి అనేది కనిపించింది, కాకపోతే అనుకున్నంతగా లేదనమాట ఈ ప్రణాళికల వల్ల. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇండిపెండెన్స్ వచ్చే టైంకి మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని. ఎంత దారుణం అంటే ఆఖరికి మనం ఫుడ్ గ్రెయిన్స్ కూడా వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. బ్రిటిషర్స్ మన భూసారాన్ని అడ్డుగోలుగా నాశనం చేయడం వల్ల కానీ, లేదంటే కరువు కాటకాల వల్ల కానీ మొత్తానికి మనకి పండించే కెపాసిటీ చాలా తక్కువ ఉండేదన్నమాట. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే చెప్పాను కదా, సరిపడినంత టెక్నాలజీ లేక ఫుడ్ గ్రెయిన్స్. నెక్స్ట్ PL480 అంటే పబ్లిక్ లా 480 అని చెప్పి యుఎస్ ఇంప్లిమెంట్ చేసిన ఒక లా అనమాట. ఈ లా ప్రకారం ఏంటంటే మిగతా కంట్రీస్ అన్నిటికి కూడా మేము హెల్ప్ చేస్తాము, ఫుడ్ గ్రెయిన్స్ని మేము అందిస్తాము తక్కువ రేటుకి, మీ కరెన్సీలోనే మీరు మాకు పేమెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనమాట. అది ఫుడ్ ఫర్ పీస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసింది అప్పుడు ఆ టైంలో యుఎస్ స్టేట్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనలాంటి వెనకబడిన దేశాలన్నీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ దిగుమతి చేసుకున్నాయి యుఎస్ నుంచి. ఓకే, దిగుమతి చేసుకుంటే దీనివల్ల ఏంటంటే మన కరెన్సీలోనే వాళ్ళకి పేమెంట్ చేసే ఛాన్స్ ఉండేదన్నమాట. డాలర్స్లో కాకుండా రూపీస్లోనే వాళ్ళకి పేమెంట్ చేయగలిగే వాళ్ళం. దీనివల్ల ఏంటి, ఇండైరెక్ట్ డామినేషన్ అనమాట. యుఎస్కి మన మీద ఇండైరెక్ట్ డామినేషన్ ఉండేది. అభివృద్ధి చెందిన దేశాలకి మనలాంటి వెనకబడిన దేశాల మీద ఇండైరెక్ట్ డామినేషన్, వాళ్ళకి ఎదురు చెప్పే అంత సీన్ ఉండేది కాదు. ఓకే, వాళ్ళు ఏమన్నా సరే మనం తలాడించే స్టేట్లో ఉండేది. ఓకే, సో ఈ స్వావలంబన దిశగా మనం చేసిన మొదటి అడుగు ఏంటంటే ఇలాంటి దిగుమతుల్ని నిలిపివేయడం జరిగింది. ఓకే, ఎప్పటి నుంచి, 4th ప్రణాళిక నుంచి కూడా ఈ PL480 దిగుమతుల్ని నిలిపేస్తాం. ఓకే, నిలిపేసి మనమే ఓన్గా డెవలప్ అవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా అలాంటి విదేశాల రాజకీయ వ్యక్తుల్ని అధిగమించాం అన్నమాట మనం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చిన్న పాయింట్ మిస్ అయ్యాను. ఫస్ట్ విదేశీ సహాయాన్ని అధిగమించాలని చెప్పి అనుకున్నది ఏంటంటే 3rd ప్రణాళికలో. ఓకే, కానీ దీన్ని స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసిందేమో 4th ప్రణాళికలో. ఓకే, ఈ పాయింట్ ఒకటి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5th ప్రణాళిక టైంకి వచ్చేసరికి ఏంటంటే ఎగుమతులను ఎక్కువ ప్రోత్సహించి దిగుమతుల్ని నిలిపేయడం జరిగిందనమాట. మనం ఎక్స్పోర్ట్ చేస్తే అంటే ఎగుమతులు చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఆదాయం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ దిగుమతుల వల్ల ఏంటి, మనకి లాస్ అనమాట. అంటే మన మనీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, అదే వస్తువులు మనం ప్రొడ్యూస్ చేసుకుని దిగుమతులు నిలిపేస్తే ఏమవుతుందంటే మన మనీ మన దగ్గర ఉంటుంది కదా, సో ఆటోమేటిక్గా స్వావలంబన అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అల్టిమేట్గా ఏమైందంటే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించగలిగాము. అట్ ద సేమ్ టైం ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలో కూడా స్వావలంబన అనేది జరిగింది. ఓకే, సో ఈ స్వావలంబన అనే లక్ష్యాన్ని ఆల్మోస్ట్ మనం రీచ్ అయినట్టే. ఓకే, కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెట్రోలియం ఇలాంటి వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ వస్తువుల్లో మనం స్వావలంబన సాధించలేకపోయాం. ఓకే, ఇప్పటికి కూడా మన రూపీ వాల్యూని మెయిన్ డిటర్మైన్ చేసేది ఏంటంటే ఈ పెట్రోలియం ధరలోని మార్పులే. ఓకే, ఇదే మన BOP ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని డిటర్మైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం స్వావలంబన సాధించాము కానీ చాలా వరకు ఇంకా లాస్లోనూ ఉన్నాం. సో ఓవరాల్గా చూస్తే ఇంకా మనం స్వావలంబనని పూర్తిగా సాధించలేదనే చెప్పాలి. నెక్స్ట్ నిరుద్యోగ నిర్మూలన. ఇంతకుముందు ఎకానమీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనం పేదరికాన్ని నిర్మూలించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ నిర్మూలన అని చెప్పుకున్నాం. ఓకే, సో బేసిక్గా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని ప్రణాళికల్లోనూ కూడా నిరుద్యోగ నిర్మూలన అనేది ఒక లక్ష్యంగా పేర్కొంది కానీ దానికి మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. ఓకే, సరైన ఉద్యోగ విధానాన్ని అయితే ఏమీ తీసుకురాలేదు. ఇలా ఎవరు మెన్షన్ చేశారంటే అశోక్ రుద్ర అని ఆయన చెప్పాడనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నా సరే దాని గురించి స్పెషల్గా ఏమీ ఫోకస్ పెట్టలేదని చెప్పాడనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చేసిన తప్పు, పెట్టుబడి పెట్టేస్తే ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్ అయిపోతుంది, డెవలప్ అయిపోతే నిరుద్యోగ నిర్మూలన జరిగిపోతుందని చెప్పి మన వాళ్ళు భావించారు. కాకపోతే అది అంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రణాళికలు స్టార్ట్ అయ్యే టైంకి మన వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఇంతమంది నిరుద్యోగుల్ని నిర్మూలించాలి అని.
అది నిర్మూలించడం అంటే నిరుద్యోగతాన్ని నిర్మూలించడం అని. ఓకే, నిరుద్యోగులు నిర్మూలించడం కాదు. ఓకే, కాకపోతే ఈ 5 years అయ్యే టైంకి ఏంటంటే ఇంకా నిరుద్యోగులు పెరిగిపోతుంటారనమాట. అంటే వీళ్ళు ఎస్టిమేట్ చేసిన నెంబర్ కన్నా మించిపోతూ ఉంటారు. ఓకే, సో ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మన వాళ్ళు టార్గెట్ని ఇప్పటికీ కూడా రీచ్ అవ్వలేకపోయారనమాట. సో ఫైనల్గా ఏమైందంటే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వీళ్ళు 2017లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 3.5% ఇంకా నిరుద్యోగత ఉందని చెప్పి దేశంలో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇదంతా అఫీషియల్ రికార్డు. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ మంది ఉంటారు, కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే 3.5% నిరుద్యోగత ఉంది. ఓకే, ఈ 3.5% అనేది ప్రపంచ నిరుద్యోగ జనాభాలో ఎంత శాతం అంటే 9.76%. ఓకే, నెక్స్ట్ ఆదాయ అసమానతల తగ్గింపు. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆదాయ అసమానతల తగ్గింపు అంటే అందరికీ అది ఒకరికి ఎక్కువ మనీ వచ్చి ఒకరికి ఎక్కువ ఇన్కమ్ వచ్చి ఒకరికి అసలు ఇన్కమ్ లేకుండా ఎలా ఉండకూడదు, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి, ఈక్వల్ ఇన్కమ్ ఉండాలి అన్నమాట. ఓకే, కాకపోతే మన గవర్నమెంట్ దీనికి ఎప్పుడు కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంతకుముందు నిరుద్యోగ నిర్మూలనలాగే దీనికి కూడా ఏమనుకుందంటే ఎకనామికల్గా డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆదాయ అసమానతలు తగ్గిపోతాయి అనుకుంది. ఓకే, కాకపోతే ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఓకే, బాగా డెవలప్ అయ్యేవాడు ఎక్కువ డెవలప్ అయిపోయాడు, డెవలప్ అవునాడు ఎప్పుడు డెవలప్ అవ్వకుండానే ఉండిపోయాడు. ఓకే, సో ఆర్థిక వృద్ధికి ఆదాయ అసమానతల తగ్గింపుకి లింక్ లేదనమాట. ఓకే, నెక్స్ట్ 2016 టైంకి సిచ్యుయేషన్ ఎలా ఉందంటే ఎకనామికల్లీ డెవలప్డ్ పీపుల్ 1% ఉంటే వాళ్ళ సంపద 58% ఉంది. ఓకే, అదే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ 50% ఉంటే వాళ్ళ సంపద 2.1% మాత్రమే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 2019లో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ 2020 అని చెప్పి ఒక సంస్థ ఒక సర్వేని రిలీజ్ చేసిందనమాట. ఓకే, సర్వేని రిలీజ్ చేసిందేమో 2020లో, దానికి వీళ్ళు తీసుకున్న డేటా ఎప్పుడుదంటే 2019. దీని ప్రకారం ధనికులు 1% ఉంటే వాళ్ళ సంపద పేదల 70% సంపదకి ఎన్ని రెట్లు ఉందంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఓకే, ఈ సర్వేని రిలీజ్ చేసింది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వాళ్ళ 50th యానివర్సరీ సందర్భంగా రిలీజ్ చేసిన సర్వే అనమాట ఇది. ఓకే, సో 1% ధనిక సంపద పేదల 70% సంపద కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ పేదరిక నిర్మూలన. మన లీడర్స్కి ఫస్ట్ నుంచి కూడా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ మీద బాగా నమ్మకం అనమాట. అంటే పై స్థాయిలో ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ కింది స్థాయి వరకు కూడా వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు బలంగా నమ్మారు. ఓకే, అంటే ఎకనామికల్గా బాగా డెవలప్ అయిపోతే ఆటోమేటిక్గా పేదరికం కూడా రెడ్యూస్ అయిపోతుందని చెప్పి వాళ్ళు నమ్మారు. కాకపోతే ఇది కూడా ఏం వర్కౌట్ కాలేదు. ఓకే, సో అందుకనే పేదరికం అనుకున్న స్థాయిలో తగ్గలేదన్నమాట. ఓకే, ఇప్పుడు 1950s నుంచి ప్రణాళికలు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నా సరే 20 years వరకు వీళ్ళు రియలైజ్ అవ్వలేకపోయారు పేదరికం తగ్గట్లేదని. సో అల్టిమేట్గా ఎప్పుడంటే 1970sలో రియలైజ్ అవ్వడం జరిగింది పేదరికం తగ్గట్లేదు, సో పేదరికం కోసం కూడా మనం ఏదోటి చేయాలని. ఓకే, సో 1970 నుంచి కూడా పేదరికం నిర్మూలన పథకాలని ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఓకే, సో దీనివల్ల కూడా పెద్దగా మనకి యూజ్ ఏమీ కనిపించలేదు. NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇలాంటి సర్వేస్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 68th రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన దేశంలో పేదరికం ఎంత ఉందంటే 21.9% పేదరికం ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పేదరికానికి వాళ్ళు కన్సిడర్ చేసిన అమౌంట్ ఏంటంటే గ్రామాల్లో 27.20 తీసుకున్నారు రోజువారీ వ్యయం, అదే పట్టణాల్లో అయితే 25.7% తీసుకున్నారనమాట. సారీ, చిన్న కన్ఫ్యూజను. యాక్చువల్లీ గ్రామాల్లో 27.20 తీసుకుంటే పేదరికం ఎంత ఉందంటే 25.7% పేదరికం ఉంది. అదే పట్టణాల్లో 33.33 తీసుకుంటే 13.7% పేదరికం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరంటే ఈ NSSO వాళ్ళు, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఓకే, సో ఇది కాకుండా ఇంకొకటి MPI అని చెప్పి ఇంకొక ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని. ఓన్లీ పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకొని వీళ్ళు ఒక ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటే 2006లో పేదరికం ఎంత ఉందంటే 55.1% ఉంది. అది 2016 టైంకి 27.9% తగ్గిందనమాట.
ఓకే. సో అల్టిమేట్గా పేదరికం అనేది కొంచెం తగ్గినట్టే కనిపిస్తుంది. ఓకే. సో ఇలా ఓవరాల్ చూస్తే 271 మిలియన్ మంది పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పి ఈ సర్వే మనకి చెప్తుందన్నమాట. ఓకే. సో అల్టిమేట్గా పేదరికాన్ని కొంచెం తగ్గించినట్టే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆధునికీకరణ. ఓకే. ఈ ఆధునికీకరణ అనేది మనం ఏ బేసిస్ మీద తీసుకుంటామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ మీద తీసుకుంటాము. దీని గురించి ప్రణాళికలు స్టార్టింగ్ టైం నుంచి అంటే నెహ్రూ టైం నుంచి కూడా అనుకుంటున్నారనమాట. ఓకే, మనం ఆధునికీకరించాలని. కాకపోతే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎప్పుడంటే 6వ ప్రణాళికలో 6th ప్లాన్లోనే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఆధునికీకరణ. ఓకే, ఈ ఆధునికీకరణ అనేది దేనికంటే ఆర్థిక కార్యకలాపాల్లో ఆధునికీకరణ అనమాట. ఓకే, ఈ ఆర్థిక కార్యకలాపాల్లో సంస్థాగత నిర్మాణాత్మక మార్పులు అంటే సెక్టార్ వైజ్ లేదా రంగాల వారీగా మార్పులు చేయడం. నెక్స్ట్ కార్యకలాపాలు అంటే మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా చూస్తే మనకి క్యాష్లెస్ పేమెంటు, నెక్స్ట్ కార్డ్లెస్ పేమెంటు, మొబైల్ పేమెంట్ ఇలా రకరకాలు వచ్చేసాయి కదా. సో ఇలా డెవలప్ చేయడం. నెక్స్ట్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పుణికిపుచ్చుకోవడం. నెక్స్ట్ సంస్థాగతంగా కూడా మార్పులు అన్నమాట. సపోజ్ బ్యాంక్ తీసుకుంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి. ఓకే, క్యాష్ డిపాజిట్ చేయడం కానీ మనం క్యాష్ విత్డ్రా చేయడం కానీ వీటిలో చాలా మార్ప్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ మనం బ్యాంక్ అవసరం లేకుండానే మన మొబైల్ ద్వారా కానీ లేదంటే ఏటీఎం సెంటర్స్ ద్వారా కానీ మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఆధునికీకరణ అంటే ఇంతే. ఓకే, ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే 6th ప్రణాళికలో ఇలా సంస్థాగత నిర్మాణాత్మక మార్పులు చేయాలని చెప్పి ఫోకస్ పెట్టుకున్నారు. అదే 7th ప్రణాళికకి వచ్చేసరికి ఓన్లీ సాంకేతిక పరిజ్ఞానం మీద వాళ్ళు మెయిన్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఓకే, దీని తర్వాతది సమ్మిళిత మరియు సుస్థిర వృద్ధి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఈ సమ్మిళిత వృద్ధి అనే దాని మీద 11వ ప్రణాళికలో ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ సమ్మిళితం అనే దాని కింద ఏమేమి వస్తాయంటే పేదరిక నిర్మూలనం కానీ, ఉపాధి కల్పన, విద్య, ఆరోగ్యం, నెక్స్ట్ స్త్రీ సాధికారిత, నెక్స్ట్ సాంఘిక సంక్షేమం మొదలైనవి అన్నీ కూడా ఈ సమ్మిళిత వృద్ధిలో ఇంక్లూడ్ చేశారనమాట. ఎప్పుడంటే 11th ప్రణాళికలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మళ్ళీ 2 టైప్స్ డివైడ్ చేశారు ఈ సమ్మిళిత వృద్ధిని. సాంఘిక సమ్మిళితం, విత్త సమ్మిళితం అని. సాంఘిక అంటే సోషల్ ఇంక్లూసివ్ గ్రోత్, నెక్స్ట్ ఫైనాన్షియల్లీ ఇంక్లూసివ్ గ్రోత్ అనమాట. అంటే సోషల్గా డెవలప్ అవ్వడం, అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అవ్వడం. ఓకే, దీనికోసం ఏంటంటే సమాజంలో బ్యాక్వర్డ్ ఉంటారు కదా, అంటే వ్యవసాయ కూలీలు, నెక్స్ట్ రైతులు అంటే సన్నకారు చిన్నకారు రైతులు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ తెగలు. ఓకే, మొత్తం ఇలా వెనకబడిన వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి ఫోకస్ చేసి 27 మానిటరబుల్ టార్గెట్స్ అంటే ఈ టార్గెట్ని నిరంతరం మనం మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పి టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ దీనివల్ల కూడా మనకి ఒరిగింది పెద్దగా ఏం లేదు. ఇవన్నీ టార్గెట్ కింద ఎప్పుడు ఫిక్స్ చేశారంటే 11వ ప్రణాళికలో ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్ 12వ ప్రణాళికకు వచ్చేసరికి ఏం చేశారంటే సమ్మిళిత సుస్థిరాభివృద్ధిని ఫోకస్ చేశారనమాట. ఓకే, అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అట్ ది సేమ్ టైం సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భవిష్యత్ తరాలని ఏమీ మనం ఎఫెక్ట్ చేయకుండా మన వరకు మనం డెవలప్ అవ్వడం అనమాట. ఓకే, దీనికి ఫోకస్ చేసి వాళ్ళు కొన్ని రంగాల మీద ఎక్కువ స్పెషల్ మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే పేదరికం తగ్గింపు, బలహీన వర్గాల సమానత్వం, ప్రాంతీయ సమతుల్య సాధన, ఆదాయ అసమానతల తగ్గింపు, నెక్స్ట్ సాధికారిక సాధన. ఓకే, సో ఈ రంగాలకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఎప్పుడంటే 12th ప్లాన్లో 12వ పంచవర్ష ప్రణాళికలో. ఓకే, ఇప్పుడు వరకు ఇండివిజువల్ టార్గెట్స్ అన్నీ చూసాము. సో ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఓవరాల్గా తీసుకుంటే కనుక మనకి కావాల్సింది ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలంటే మనం ప్రైవేట్ సెక్టార్ని ఎక్కువ ప్రోత్సహించాలి. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుందంటే ఆదాయ అసమానతలు అనేవి పెరుగుతాయి. ఓకే, అర్థమవుతుంది కదా. ఆదాయ అసమానతలు ఎందుకు పెరుగుతాయి అంటే ప్రైవేట్ వాడు సొసైటీకి ఏమైనా చేయాలని చూడు. ఓకే, ఎంతసేపు వాడికి ప్రాఫిట్ వచ్చిందా లేదా అన్నది చూసుకుంటాడు. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ సోషల్గా కూడా అందరూ ఈక్వల్గా డెవలప్ అవ్వాలి. ఇలా ఈక్వల్గా డెవలప్ అవ్వాలని చూస్తే మళ్ళీ ఆర్థిక అభివృద్ధి అనేది జరగదు. ఓకే,
సో ఈ రెండు కూడా కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం వచ్చిందనమాట. ఓకే, అంటే అనుకున్నంతగా మనం డెవలప్ అవ్వలేకపోయాం. సో ఆబ్వియస్గా పేదరిక నిర్మూలన అనేది కూడా మనం అనుకున్నంతగా జరగలేదన్నమాట. ఓకే, మన గవర్నమెంట్ ఏంటంటే ఓవరాల్గా డెవలప్ అయిపోతే పేదరికం కూడా తగ్గిపోతుందని అనుకుంది, కానీ అదంతా లిటరల్గా ఏమీ వర్కౌట్ కాలేదు. రియాలిటీలో అలా వర్కౌట్ కాలేదు. ఇంకేంటంటే మానవాభివృద్ధి నివేదిక మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ఏంటంటే 27.9% ఇంకా పేదరికం మన దేశంలో ఉందని చెప్పి అన్నారనమాట, వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. వాళ్ళు మన భారత ఆర్థిక వ్యవస్థను ఎంత వరస్ట్గా నిర్వచించారంటే జాబ్లెస్, రూట్లెస్, ఫ్యూచర్లెస్, వాయిస్లెస్ గ్రోత్ అన్నారనమాట మన డెవలప్మెంట్ని. ఓకే, అంటే డెవలప్మెంట్ అయితే ఉంది, కానీ ఆ డెవలప్మెంట్ ఎలాంటిదంటే జాబ్లెస్ అంటే ఎవరికి జాబులు లేవు, రూట్లెస్ అంటే మెయిన్ రూట్స్ నుంచి లేదంటే బేసిక్స్ లేవు, నెక్స్ట్ ఫ్యూచర్లెస్ అంటే దీనికి భవిష్యత్తు అనేది లేదు, వాయిస్లెస్ గ్రోత్ ఉంది కానీ దానికి అసలు వాయిస్ లేదనమాట. ఓకే, అంత వరస్ట్గా ఉందని చెప్పి ఎవరు చెప్పారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చెప్పడం జరిగింది. మనకన్నా కూడా మిగతా కంట్రీస్, బ్రెజిల్, చైనా లాంటి కంట్రీస్ కూడా మనకన్నా కూడా చాలా ముందున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. దీన్ని ఏ బేసిస్ మీద చెప్తారంటే వాళ్ళు పేదరికం, అక్షరాస్యత, నెక్స్ట్ శిశు మరణాలు. ఓకే, ఈ 3 అంశాలని కూడా కన్సిడర్ చేసి మనకన్నా బ్రెజిల్, చైనా లాంటి దేశాలు కూడా చాలా ముందున్నాయి, ఇండియా టోటల్గా వెనకబడి ఉందని చెప్పడం జరిగిందనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సమ్మిళిత వృద్ధి అనేది సాధించడంలో మన దేశం విఫలమైందని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడి వరకు ఓకే కదా. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రణాళికలు, వాటి ఆర్థిక, సాంఘిక లక్ష్యాల గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ప్రణాళికల్ని ఓవర్వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే 1 to 12 ప్రణాళికలు అయితే ఉన్నాయి కదా, అవి ఓవర్వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.